జిల్లా బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూలే పార్క్లో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పొన్నాడ దగ్గరలో గల జ్యోతిరావు పూలే పార్క్లో జాతీయ బ్యూటీ సంఘ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న యువతీ యువకులందరూ బతుకులకు వెలుగులు నింపిన గొప్ప మహనీయుడు పూలే అని అన్నారు. అక్షరం కొందరిది కాదని అక్షర జ్ఞానం అందరిది కావాలని ఆకాంక్షించిన ఆచరించిన భారతదేశ మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహిళలు చదువుకుంటే దేశానికి వెలుగవుతారని భావించి భార్యనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన గొప్ప సంఘ సంస్కర్తని కొనియాడారు. పూలే పట్టణంలో 11 లక్షల మంది సమక్షంలో మహాత్మా అని గౌరవించబడిన మహాత్మా జ్యోతి పూలే 134వ వర్ధంతి జ్యోతి పూలే పార్కులో ఘనంగా నివాళులర్పించారు. సిలంబం కర్రసాము అంతర్జాతీయ క్రీడాకారుడు, ఇండియన్ గోల్డ్ మెడల్ ఛాంపియన్ పిట్ట భాగ్యచంద్ర యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు అమీరుల్లా బేగ్, ప్రొఫెసర్ పిఎస్ఆర్ నాయుడు, రౌతు శంకర్రావు, గద్దిబోయిన కృష్ణారావు, పిట్ట భాగ్యచంద్ర యాదవ్, కాగిత వెంకటరమణ, హరి రంగాజీదేవ్, జె రామారావు, ఏ రాంబాబు, జి చిన్నారావు, కె గజపతిరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.